నమస్తే అండి అందరికి. ఈరోజు స్టేటస్ చదువుతున్నానండి. డివోటీస్ అందరూ ఎవరికి వారు అనేది చెప్పిన తర్వాత లాస్ట్లో గురువు గారు మాట్లాడతారండి. అంతర్ముఖి అయిన మనస్సుకు శాస్త్రాలు అక్కరలేదు, అవి కావలసినవి తదితరులకే. మూర్తి గారు చెప్తారండి. మూర్తి గారు చెప్పండి. చెప్తారా మీరు? అంతర్ముఖి మనస్సునకు శాస్త్రాలు అక్కర్లేదు, అవి కావాల్సింది తదితరులకి. అంటే శాస్త్రాల్లో కూడా. నమస్కారం గురువు గారు. తగ్గిపోయిందండి మీకు? అనారోగ్యం తగ్గింది కదా? మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు మీరు లేకపోవడం వల్ల డ్రైగా ఉంది, మార్గం లేకుండా అయిపోయింది మాకు. అంతర్ముఖి మనస్సునకు శాస్త్రాలు అక్కర్లేదు. శాస్త్రాల్లో చెప్పింది కూడా చివరికి మనసుని నిగ్రహించుకోమని చెప్తున్నాయి. కాబట్టి ఇది చివరికి చెప్పేది ఫైనల్ గా మనసుని లయం చేసుకుని, అంటే మనం మామూలుగా శాస్త్రాలు అయితే పరమాత్మ వైపు లయం చేసుకోమని, ఆ విధంగా అంటే ఒక విగ్రహం వైపు, ఒక మంత్రం వైపు, అలా వైపు చేసి చివరికి చాలా ఆలోచనలు లేకుండా చేసుకోవడమే ఉద్దేశంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రమణ మహర్షి గారి ఇది తర్వాత రమణ మహర్షి జీవితంలో మనకి చాలా విషయాలు శాస్త్రాలు అవసరం లేకుండా చివరికి మనం మనసుని అంతర్ముఖం చేసుకోండి, మనసు లేకుండా చేసుకోండి. అహం అనేది ఇద్దరు లేరు, మనం ఒకడు, జీవాత్మ వీడు, పరమాత్మ ఎవరు లేరు, ఆరాధించేవాడు లేరు, ఆరాధించబడేవాడు లేడు, అంతా ఒకటే శక్తి అని ఎంత చాలా డైరెక్ట్ గా ఈ విషయం చెప్పడం వల్ల ఒక రకమైన అందరికీ చాలా షార్ట్ కట్, అది చాలా సింపుల్ గా డైరెక్ట్ గా పాయింట్కి వెళ్ళిపోయినట్టే అది. కాబట్టి అంతర్ముఖి అయిన వాడికి ఇంకా శాస్త్రాలతో పని లేదు. ఒకవేళ శాస్త్రాలు అభ్యసించినా ఎవరికి శాస్త్రాలు అభ్యసించి దాన్ని గుర్తుపెట్టుకుని రోజు అభ్యసించే పని కూడా లేదు. జరిగేది చివరికి పరమాత్మ అనేది అది వేరే ఏం లేదు, మన స్వరూపమే పరమాత్మ. అది మనం తెలుసుకుని దేహ భావన వదిలేసి మనం ఉండగలిగితే ఇంకా అదే పరమాత్మ స్వరూపం అని మనకి అదే మార్గం అని శరణ్యం. అదే లేకపోతే శరణాగతి అని చెప్తున్నారు. ఒకవేళ మనం చేయలేము, దేహభావన వదలలేకపోతున్నాం, అట్లాంటి ఆలోచన కూడా శరణాగతి అనేది ఆ శక్తికి శరణాగతి అని అనడం ద్వారా ఒకటే ఉన్నది అన్న ఆలోచన కలుగుతుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం గురువు గారు. నమస్తే అండి, బాగా చెప్పారు. రవి గారు మాట్లాడతారండి. నమస్కారం గురుగారు. ఒకసారి అది చెబుతానండి. అంతర్ముఖి అయిన మనస్సునకు శాస్త్రాలు అక్కరలేదు, అవి కావాల్సింది తదితరులకే. గురుగారు ముందు మాట్లాడండి, కొంచెం భయం. భయం ఎందుకో, నిర్భయంగా ఉంటుండే ఉన్నది నీ లోపలే. అదే గురుగారు, ఇక్కడ అంటే అంతర్ముఖమైన మనస్సు అని చెప్తున్నారు. ఇక్కడ అసలు నిజంగానికి అంతర్ముఖము మనం వింటుంటాం, అంతర్ముఖము బాహ్యముఖము అని. అసలు అంటే బాహ్యముఖము అంటే మనము ఈ కంటితో గాని ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము, చెవులతో వింటున్నాము, నోటితో రుచి చూస్తున్నాము. అంటే ఈ పరిమితమైన జ్ఞానంతో ఈ బయట ఉన్నదంతా గ్రహిస్తున్నాము. బయట ఉన్నదంతా గ్రహిస్తున్నాము అంటే నీకు ఎప్పుడైతే ఈ ఆలోచనలు వచ్చి, ఇగో నేను పలానా తిరుపతికి వెళ్ళాలి,
పలానా గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకోని నువ్వు ఆలోచనలు బహిర్గతమైనప్పుడు అది 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 బాహ్యముఖం అంటున్నావు. ఇక్కడ అంతర్ముఖము అంటే మనము ఏదైతే కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు ఏదైతే లోపల తెలుసుకోవాలనుకుంటున్నావో, లోపల జరిగేది లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నావో అది అంతర్ముఖం అంటున్నావు. నిజానికి అది అంతర్ముఖం కాదు, అది కూడా బాహ్యముఖమే. ఎందుకంటే బాహ్యముఖంలో నీకు ఆలోచనలు వస్తున్నాయి, అక్కడ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నావు, అక్కడ పరిగెడుతున్నావు, అది నువ్వు సేకరిస్తున్నావు, నీ యొక్క అనుభవం సేకరించుకుంటున్నావు. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు అక్కడ ఏమైంది, అక్కడ ఒక ద్రష్ట ఉంది, దృశ్యము ఉంది. అంటే చూసేవాడు ఉన్నాడు, చూడబడేది ఉంది. కానీ నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక చీకటి వస్తుంది, ఆ చీకటి నువ్వు చూస్తున్నావు. అంటే అక్కడ కూడా చీకటిని గుర్తించేది వాడు ఉన్నాడు, చీకటి ఉంది. అంటే అక్కడ కూడా ద్రష్ట ఉంది, దృశ్యము ఉంది. అంటే ఎక్కడైతే ద్రష్ట దృశ్యము ఉన్నాయో అది కూడా బహిర్ముఖమే. నువ్వు కళ్ళు మూసుకున్నంత మాత్రాన అది అంతర్ముఖం కాదు. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆ అంతర్ముఖి మనస్సుకి శాస్త్రాలు అక్కర్లేదు అంటున్నారు కదా. నిజమైన అంతర్ముఖం అనేది అది ఆత్మస్థితి. అంటే అది దానికి ఆలోచనలు లేవు, అన్యత్వము లేదు. అది తనకు జ్ఞాన వృత్తి చేత తను తాను నిత్యం తెలుసుకుంటూ ఈ పటిష్టంగా ఎల్లలు లేకుండా అనంతంగా ఈ సృష్టికి ఆధారభూతమై ఉంది. అది నిజమైన అంతర్ముఖం. అది నిజానికి చెప్పటానికి అలా అంతర్ముఖమైన మనస్సు అంటున్నాం కానీ నిజానికి ఆత్మస్థితిలో బాహ్యముఖము లేదు, అంతర్ముఖము లేదు, ఉన్నది ఒకటే స్థితి, ఆత్మస్థితి. అంటే ఇక్కడ చెప్పటానికి అంతర్ముఖమైన మనస్సు అంటున్నారు. నిజానికి అంటే ఇక్కడ అంతర్ముఖమైన మనస్సు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. డిస్టర్బెన్స్ వస్తుంది. అక్కడ మనము ఆలోచనలు లేని స్థితి, అన్యత్వం లేని స్థితి అని ఇక్కడ తెలుసుకోవాలి. అది అంతర్ముఖమైన మనస్సు. కళ్ళు మూసుకున్నంత మాత్రాన అంతర్ముఖం కాదు. ఎందుకంటే అక్కడ నువ్వు చూడబడేది దృశ్యము రెండు. సో నువ్వు కళ్ళు మూసుకుంటే అది అంతర్ముఖ ప్రయాణం కాదు, అది కూడా బాహ్యముఖమే. సో ఎప్పుడైతే నీకు ద్రష్ట దృశ్యము రెండు ఉన్నాయో సో అదంతా బాహ్యముఖమే. అది లేదు ఆలోచనలు అన్యత్వం చోట అది అంతర్ముఖం, నిజమైన అంతర్ముఖము, నిజమైన సత్యస్థితి, నిజమైన చెక్కు చెదరని స్థితి, మార్పు లేని స్థితి. అది అంతర్ముఖం, అది అంతర్ముఖ మనస్సు. తెలుసుకో. ఇప్పుడు అంతర్ముఖ మనస్సుకి ఇక్కడ ఏమంటున్నారు, దానికి ఏ శాస్త్రాలు అక్కర్లేదంటున్నారు. గురువు గారు చెప్తున్నారు నిజానికి జ్ఞానాన్ని తెలుసుకుంటానికి ఏ శాస్త్రం. ఇప్పుడు నేనున్నాను అని చెప్పటానికి దానికి నీకు ఏ శాస్త్రంతో అవసరము. ఇప్పుడు నేను ఉన్నాను అంటే నేను ఇక్కడ ఉన్నానే కదా, ఉన్నాను, ఉండకుండా ఉండలేదు కదా. అంటే నేను ఉన్నాను అని చెప్తున్నాను అంటే మానసిక స్థితి. కానీ ఆ ఉండటము అనేది సత్యస్థితి, అది భగవంతుని స్థితి, అది చదరని స్థితి, అది ఆత్మస్థితి. ఆ ఉండటము అది నువ్వు ఉండటము, నా ఉండటం ఉంది కాబట్టే నువ్వు ఉన్నావు. సో కాబట్టి ఆ ఉండటమే. అందుకని ఇప్పుడు నేను ఉన్నాను అని చెప్తున్నప్పుడు అక్కడ తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనమేమి ఇప్పటికిప్పుడేమి మన వేదాలు కఠోపనిషత్తులు ఏం చదవలేదు, లేకపోతే ఇంకొకటేమి రిఫర్ చేయలేదు. ఇప్పుడు నేను ఉన్నాను అంటానికి ఆ ఉండటం భగవంతుడు, అది ఇప్పటికిప్పుడు తేటతెల్లం అయిపోయింది కదా. సో ఇప్పుడు మనమేమి దానికి పెద్ద కష్టపడాల్సిన ఏ శాస్త్రాలు వల్లవే లేదు. అంటే అక్కడ నేను ఉన్నాను, ఆ ఉండటం ఉంది కాబట్టే నువ్వు ఉన్నావు అని చెప్తున్నావు. ఆ ఉండటం అనేది లేకపోతే నువ్వు ఉండవు అసలు. అంటే ఇక్కడ ఉన్నానని చెప్పేది మానసిక స్థితి అయినా ఆ ఉండటం అనేది నిజమైన స్థితి, భగవంతుని స్థితి. అది ఇక్కడ చెప్తున్నారు. దానికి అవసరం లేవు అంటున్నారు. మరి ఇది ఎవరికి అవి కావలసినవి తదితరులకే అన్నారు. అంటే ఎవరు ఇతరులు? ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు ఒక జీవుడు ఈ పరిమితమైన జ్ఞానంతో నేను ఒక వ్యక్తిని, దేహానికి పరిమితమయ్యానని చెప్పి, నాకు ఇతరులు ఉన్నారని, నాకు సంసారము బాధ్యతలు ఉన్నాయని, నేను చేస్తే గానీ ఇది జరగదని, నాకు ఒక ఇష్టదైవము ఉంది అని, నాకు ఆ ఇష్టదైవాన్ని పూజిస్తే నాకు కోరికలు సిద్ధిస్తాయని, నేను పలానా కాశీకి వెళ్తే మోక్షం వస్తుందని, లేకపోతే పలానా గిరి ప్రదక్షిణ చేస్తే నా కోరికలు తీరుతాయి అని, ఇలా ఇదే సత్యం అనుకుంటూ దాంతో కుటుంబంతో ఉన్న ఈ జీవుడికి కావాలి ఏది? శాస్త్రాలు, ఈ పురాణాలు, ఇతిహాసాలు,
ఈ లేకపోతే ఈ గిరి ప్రదక్షిణలు ఇంకోటి ఏదైనా. ఎందుకంటే ఇదే సత్యం అనుకుంటున్నాడు, ఎక్కడ విచారణ చేయట్లా. సో అంటే ఇది ఎందుకు సత్యం అనుకుంటున్నాడు? ముఖ్యంగా నేను దేహము అనే ఒక తాదాప్య దోషం, అది చాలా పెద్ద దోషం. అది నేను దేహము అనే నేను వ్యక్తిని అనే ఒక తాదాప్య దోషంతో అతను ఇది ఆ మిగతా దోషాలతో అన్ని అంటపెట్టుకొని తాదాప్యం చెందుతున్నాడు. కాబట్టి అతనికి ఈ శాస్త్రాలు ఇవన్నీ అవసరం. ఎందుకంటే నాకు భగవంతుడు విడిగా ఉన్నాడని చెప్పి నమ్ముతున్నాడు, అదే సత్యం అనుకుంటున్నాడు. నేనెవరు అసలు, నేను ఎక్కడ, నాకు సాగు పుట్టుకలు ఉన్నాయా, నేను మరణించానా, నేను పుట్టానా, అసలు నేనెవరు, నా స్థితి ఏంటి అని తెలుసుకోక, విచారణ చేయక, అజ్ఞానంతో అదే సత్యం అనుకొని ఉన్నవాడికి ఆ భగవంతుడికో లేకపోతే ఇంకో దేవుడికో ఇంకో ఇష్ట దైవానికో మొక్కుతున్నాడు. అంటే వాడు నిజంగా మొక్కుతున్నాడు, దేనికి మొక్కుతున్నాడు అంటే ఏదో పాపము నిజంగా దేనికి మొక్కుతున్నాడు? పాపము తగ్గించుకొని పుణ్యం పెంచుకుంటానికా అంటే కాదు. వాడికి శాంతి కావాలి. అల్టిమేట్ గా తెలియకుండానే శాంతి కోసం పాపలాడుతున్నాడు. అంటే ఇప్పుడు వాడికి ఒక జీవుడికి దేనికి మొక్కుతున్నాడు? దేవుడి కోసము, అది సత్యమని. నాకు ఏదో ఈతి బాధలు ఉన్నాయని, ఆర్థిక బాధలు ఉన్నాయనో, లేకపోతే ఇంకోటనో, నాకు ఇది ఈ పని జరగాలనో, నాకు ఇగో ఈ కుబేర యంత్రం జరిగితే రోజు పూజిస్తే నాకు ఒక కుబేరుడు నాకు ఆర్థిక బాధలు పోతాయనో, లేకపోతే ధన్వంతరి యంత్రం పెట్టుకుంటే దాన్ని పూజిస్తే నాకు ఆరోగ్యాలు వస్తాయనో, ఇలా అది ఆ ఇష్టదైవాన్ని నమ్మి నాకు విడిగా ఉన్నాడని చెప్పి అదే సత్యం అనుకొని వీడు ఆ కోరిక తీర్చుకుంటానికే వెళ్తున్నాడు. ఆ కోరిక తీరితే వీడికి శాంతి లభిస్తుంది, ఆ కోరిక తీరకపోతే దుఃఖం. అంటే వీడికి అల్టిమేట్ గా కావాలి, కానీ ఆ శాంతి బయట వెతుకుతున్నాడు, అది ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఆ ప్రారంధకంలో వాడికి వచ్చింది అంటే వాడికి నాకేదో దేవుడు సహాయం చేశాడని చెప్పి ఆ శాంతి అనుభవిస్తున్నాడు, నాకు డబ్బులు వచ్చాయని. అదే దుఃఖం, అదే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అంటే వీడు ఎంతసేపటికి శాంతిని బయట వెతుకుతున్నాడే తప్ప ఆ నిజమైన శాంతి లోపల ఉందని గ్రహించట్లా. ఎందుకని అక్కడ విచారణ చెయ్యట్లా. ఇప్పుడు ఏంటి వాడికి, ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు, గాఢ నిద్రలో నువ్వు ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. అంటే అప్పటిదాకా ఇప్పుడు అక్కడ విచారం చేయట్లా. అంటే నేను ఒక వ్యక్తిని దేహానికే పరిమితం అయ్యానని చెప్పి భావిస్తూ నాకు ఇతరులు ఉన్నారని చెప్పి అదే సత్యం అనుకుంటున్నాడు. కానీ వాడు విచారణ చేసి, ఇదిగో నువ్వు నీ శాంతి నీలోనే ఉంది. నీలో ఎలా ఉంటుంది శాంతి? ఇప్పుడు అక్కడ వాడు గాఢ నిద్రలో అక్కడ దేహం అక్కడ వదిలేసి అక్కడ ఆ మనస్సు అక్కడ అణిగిపోతుంది కదా, ఆ మనసు ఎక్కడో ఎక్కడో స్థానంలోకి వెళ్ళి అణిగిపోతుంది. వాడికి ఈ పొద్దునే లేవంగానే హాయ్ అని చెప్తున్నాడే తప్ప అక్కడ విచారించాలి నాకు రాత్రి శాంతి అక్కడే లభించిందని విచారణ చేయట్లా. అంటే అక్కడ దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. మరి కలగన్నప్పుడు ఆ దేహము కల్లో వచ్చిందా? ఇప్పుడు ఎక్కడో మనం అనుకున్నప్పుడు ఏదో అడవిలో గుర్రపు సారి చేస్తాడు. మరి నిజంగా ఈ దేహాన్ని వెళ్ళాలి కదా, గుర్రం మీద ఎక్కాలి, ఈ మనసం మీద దేహం ఉండకూడదు నిజంగా దేహం అయితే. మరి ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆ గుర్రం సారి, అంటే దేహము నిజంగా దేహం వాడిది కాదనే కదా. మరి గాఢ నిద్రలో మనసు అణుగుతుంది, అక్కడ వాడికి శాంతి లభిస్తుంది. అంటే అక్కడ ఏంటి, ఆలోచనలు అణిగిపోతున్నాయి, చిత్తవృత్తులు నిరోధించబడుతున్నాయి, ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. మరి అది విచారణ చేయట్లా. వాడు అరే ఇది నేను దేహాన్ని కాదు, ఈ ఆలోచనలు నిద్రలో నాకు అడిగినప్పుడు నాకు శాంతి లభిస్తుంది. మరి ఈ శాంతిని భగవాన్ ఏం చెప్పాడు, ఈ గాఢ నిద్రలో ఉన్న శాంతిని నువ్వు జాగ్రత్త అవస్థలో తీసుకురా అన్నాడు. అంటే ఏంటి, గురువుగారు చెప్తుంటారు అక్కడ జాగ్రత్త అవస్థలో నీ చిత్తవృత్తులు నిరోధించు, నువ్వు ఆలోచన లేని మనస్సుని నువ్వు అలవాటు చేసుకో. నిశ్చలతత్వే జీవన్ముక్తి కదా. నువ్వు అన్నిట్లోనూ నువ్వు వైరాగ్యంతో నువ్వు అన్నిట్లోనూ దోష దర్శనం చేసుకుంటూ ఈ ప్రపంచ విషయ వాసనకు దూరంగా ఉంటుంది. ఈ లోక వ్యవహారం కుక్కతోక వంకర లాంటిది, అది వాటి గురించి ఆలోచించకుండా ఆ రాగము వద్దు, ద్వేషము వద్దు, ఎవరి మీద ఇష్టము వద్దు, అయిష్టము వద్దు, ఇటువంటి నువ్వు ఈ యొక్క అలవాటు నువ్వు చేసుకుంటే నిర్మల అవుతుంది. నిర్మల అవ్వటం అంటే ఆలోచన తగ్గుముఖం పడతాయి. ఆలోచన లేని మనస్సే
ఎక్కడైతే నువ్వు ఆలోచనలు అణుగుతుంటే అదే నీకు అక్కడ ఆ ఆలోచన అణిగించు. హృదయం నేను అనే భగవాన్ ఏం చెప్తా, నేను ఎక్కడైతే నేను ఆ హృదయంలో ఉద్భవిస్తుందో అక్కడే నువ్వు విచారణ చేసి అది కనుక నువ్వు తెలుసుకోగలిగితే అది అక్కడ అణిగినప్పుడు అక్కడ ఉండే మూలమే, ఆ మూలమే తనకు తాను ప్రకాశిస్తుంది. సో నీ శాంతి అక్కడ నువ్వు బయట వెతుకుతున్నావు కాబట్టి నీకు ఈ పరమాత్మ లేక నీకు ఒక ఇష్టదైవము పెట్టుకుంటున్నావు, ఆ ఇష్టదైవం దగ్గరికి వెళ్తున్నావు, నీకు ఆ కోరిక తీరితే, ఆ ప్రారంభంలో ఉన్న కోరిక తీరితే నీకు శాంతి లభిస్తుంది, లేదంటే దుఃఖపడుతున్నావు. అంతే తప్ప నిజమైన విచారణ చేయక నువ్వు బయట వెతుకుతున్నావు కాబట్టి ఎప్పటికైనా ఈ ఇతిహాస పురాణాలు, ఈ వేదాలు, లేకపోతే ఈ ఉపనిషత్తులు, ఈ పారాయణలు, ఈ నామ సంకీర్తనలు ఇవన్నీ చేసుకుంటూ ఎప్పటికైనా ఆ స్థితికి ఆ భగవంతుడు వెనక నుంచి ఆ జ్ఞానం ప్రేరేపిస్తుంది. అరే ఆయన నీకు అదిగో నీకు నిజమైన శాంతి నీ లోపలే ఉంది, నువ్వు నిన్ను అక్కడ చేరుస్తుంది. కానీ ఆ చేర్చిన ఆ ప్రేరణ మనం అందిపుచ్చుకొని ముందుకెళ్ళినప్పుడు, ఇగో ఇలా గురువుల ద్వారా ఆ ప్రేరణ లభించినప్పుడు అందిపుచ్చుకుంటూ ముందుకెళ్ళినప్పుడు అరే నిజమైన శాంతి నాలోనే ఉందని తెలుసుకుంటూ అది అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళినప్పుడు అది నీకు అది చేకూరుతుంది. అప్పటిదాకా నీకు నువ్వు బయటసిందే ఆ శాంతి కోసం, అది ఎప్పటికీ నీకు ఆ శాంతి చేకూర్చదు. సో అక్కడ అందుకని వాళ్ళకి ఇతరులకి ఎవరైతే ఆ సత్యము ఇదంతా సత్యం అనుకుంటున్నారో, ఈ జగత్తు జీవ జగత్ ఈశ్వరుడు నిజమైన సత్యం అనుకుంటున్నారో అది వాళ్ళకి ఇవన్నీ కావాలి వస్తారు అని చెప్పి ఇవన్నీ పెట్టారు. కాబట్టి ఈ నిశ్చల తత్వే జీవన్ముక్తి అని భగవాన్ చెప్పిన మన గురువులు చెప్పిన ఆలోచన అలవాటు చేసుకొని ఇక్కడ అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. సో అది నేను చక్కగా చెప్పారండి, చాలా చక్కగా చెప్పారు. శ్రీనివాసరావు గారు చెప్తారండి. నమస్కారం గురుగారు, అందరికీ నమస్కారం అండి. అంతర్ముఖి అయిన వారికి శాస్త్రములతో పని లేదు. అంటే బహిర్ముఖం అవటం అంటే మన ఆలోచనలు బయటకు పోతుంటే మన ఇంద్రియాల యొక్క భోగ్య వస్తువుల వెంట వాటి కోసం సేకరించుకోవటం కోసం, ఆ వాసనలను సంతృప్తిపరచుకోవటం కోసం బయటకు పోతూ ఉంటుంది. ఈ బయటికి పోయినప్పుడు శాస్త్రాలు కూడా ఒక శాస్త్ర వాసన, దేహ వాసన, లోక వాసన అంటున్నాం కదా. ఈ వాసనల యొక్క సంతృప్తిపరచుకోవటం కోసం, ఇంద్రియ విషయాలని సంతృప్తిపరచుకోవటం కోసం బయటకు చూస్తున్నంత కాలం శాంతి అన్నది లేదు. అంతర్ముఖి అయిన వారికి శాస్త్రాలతో పని లేదు. శాంతి అక్కడే దొరుకుతుంది. నేనెవరు అన్నది తెలియడానికి చెప్పడానికి ఏ శాస్త్రం చదువుకోని అవసరం లేదు. తానుగా ఉండటానికి ఏ శాస్త్రం చదువుకోని అవసరం లేదు. నేను శ్రీనివాసరావు అని చెప్పడానికి శాస్త్రం చదువుకోక్కర్లేదు. నేను మనిషిని అని చెప్పడానికి ఏ శాస్త్రం చదువుకోని అవసరం లేదు. ఉన్నదంతా నాలోనే ఉన్నది. బయట ఉన్నది నాలోంచి వచ్చిందే బయట కనపడుతుంది. నాలో ఉన్నదే బయట నేను చూస్తున్నాను. కనుక బయట చూడటం ఆపేస్తే ఈ బయట చూసేదంతా లోపలే కనిపిస్తుంది. దీనికి శాస్త్రాలతో పని లేదు. దానికి మన కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి మహాకవి గారు చెప్తాడు, చెంచు ఏ మంత్రం పఠించాడు, అలాగే పాము ఏ శాస్త్రం చదివింది, సాలిపురుగు ఏ వేదాలు పఠించింది. ఇవి కాదయ్యా బాబు జ్ఞానం అంటే, ఇది కాదయ్యా బాబు కావాల్సింది ఆ పాద సేవా సంస్కృతి, ఆసక్తి ఉండాలి పాదసేవ మీద. అంటే ఇక్కడ మనం ఈ పాద సేవా సంస్కృతి అంటే శరణాగతి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అదే అక్కడ ప్రతిపాదించారని నేను అనుకుంటున్నాను. అది చాలా చక్కగా ఉంటుంది ఆ భావం. అన్మ్యూట్ చేశారు, అన్మ్యూట్ లో ఉందండి. అంతేగాని ఈ యొక్క అంటే ఈ అనన్య శరణాగతి, పరిపూర్ణ శరణాగతి అనేది తినడం అవి మాత్రమే తప్ప శాస్త్రాలు కాదు. శాస్త్రాలు చదివిన వాళ్ళు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు, ఘనాపాటీలు వాళ్ళందరికీ మోక్షం వచ్చిందంటే శాస్త్రం వచ్చింది, గండపెండారం తొడిగించుకున్నారు, బాగా అప్పచెప్పగలుగుతారు, సన్మానాలు పొందుతారు.
అంత మాత్రం చేత వారందరికీ వచ్చిందా అంటే వారు కూడా అందరిలాగానే ఈ లోకంలోకి వస్తున్నారు, లోకం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే లబ్ధ ప్రతిష్ఠులు అవుతున్నారు, మరి మంచి పుంభావ సరస్వతి మూర్తులని కొనియాడబడుతున్నారు, అపర సరస్వతి మూర్తులుగా చలామణి అవుతున్నారు. కవులు గాని మరి వీరు వేద పండితులు కానీ ఎవరైనా కానీ ఇవి ఏమీ లేకుండా మరి దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు ఉన్నారన్నారా? ఏ శాస్త్రం నుంచి తీసుకున్నారు ఆ గురువుల్ని? ప్రకృతి నుంచే తీసుకున్నారు. పూర్వం అడవులకు వెళ్లి గుహల్లో చదువుకున్నప్పుడు అక్కడ లైబ్రరీ లేవు కదా, ఉన్న లైబ్రరీ ప్రకృతే. ప్రకృతి అంటే మళ్ళీ గుణాలు వాటిలోంచి లోపలికి అంతర్ముఖ ప్రయాణం చేసినప్పుడు వారికి బయటకి ఆ కొండని పర్వతాలను చూసినప్పుడు ఎలా నిశ్చలంగా ఉండాలి, ఆకాశాన్ని చూసినప్పుడు ఎంత విశాలంగా ఉండాలి, ఎంత గంభీరంగా ఉండాలి, అలాగే ఒక పారుతున్న సెలయేరు చూసినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉండాలి, ఒక పరిగెడుతున్నటువంటి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను చూసినప్పుడు ఎంత స్వేచ్ఛగా జీవించవచ్చు. ఇందులోని పాంచభౌతిక చర్యల్లోనే బిగుసుకుపోయి కూరుకుపోయి బందీనైపోయి ఖైదీలాగా ఫీల్ అవ్వకుండా నేను కూడా స్వేచ్ఛా వాయువుని పీల్చుకోగలను అని చెప్పి దీన్ని అనగదొక్కి దీంట్లోంచి ఉబికి పైకి వెళ్ళాలి. ఏమంటారు, ఉత్క్రామంతం అని భగవద్గీతలో ఎక్కడ వస్తుంది. అది ఉత్క్రామంతం అంటే పైకి లేవటం అన్నమాట, ఫ్లయింగ్ అనమాట. చెప్తే ఫినిక్స్ పక్షి అంటారు చూసారా, ఆ పక్షిలాగా బూడిదలోంచి పక్షి మళ్ళీ తయారైపోయి వస్తుంటారు. ఆ పద్ధతిలో ఈ ఇందులో నుంచి ఈ మోహత్వం నుంచి నిర్మోహత్వానికి ప్రయాణం జరగాలి, సంకుచితంలోంచి వ్యాపకత్వంలోకి పెరగాలి, కాంట్రాక్షన్ నుంచి ఎక్స్పాన్షన్ లోకి వెళ్ళాలి, వామనత్వంలో నుంచి త్రివిక్రమత్వాన్ని సాధించాలి. దీనికి ఏ శాస్త్రాలు బోధించవు. శాస్త్రాలు చదివితే అప్పచెప్పడానికి పనికొస్తాయేమో కానీ అనుభూతికి చెందడానికి అంతర్ముఖమే దానికి సరైనటువంటి మజిలీ అనివ్వండి, దోవ అనివ్వండి, పదం అనండి నేను అర్థం చేసుకున్నాను. సంతోష్ సార్ ఇంకా మాట్లాడుతున్నారు, కాలాతీతం అవుతుంది. మంచిది, చెప్తారండి. లక్ష్మి గారు చెప్తారండి. గారి ముందు నేను మాట్లాడగలనా? తండ్రి ముందర తప్పటడు చేస్తే పిల్ల మాట్లాడినట్టుగా ఉంటుంది. అంతర్ముఖ మనస్సు అంటే అంతర్ముఖం అన్నా బ్రహ్మన్నా అన్నా ఏదైనా ఒకటే. శాస్త్రాల యొక్క మూల సారాంశం బ్రహ్మని తెలుసుకోవడమే మీనింగ్ కదా. ఆ బ్రహ్మమే అంతర్ముఖమైనటువంటి బ్రహ్మ అయింది కాబట్టి శాస్త్రాలు అవసరం లేదు. శాస్త్రాల యొక్క పూర్తి సారాంశం ఏదైతే ఉందో అది బ్రహ్మంగా ఆల్రెడీ మన శాస్త్రాలకు పని లేదు. అయితే ఇతరులకి శాస్త్రాలు కొంతవరకు కావాలి, పూర్తిగా అవసరం లేదనడానికి లేదు. ఎందుకంటే మొదలు దేవుడికి మొదలు భక్తి కొంత కోరికలతో ఉంటుంది. నాకు ఇది కావాలి, నాకు పిల్లల కుటుంబ సౌఖ్యం కోసమో, లేకపోతే ధనం కావాలనో, ఇట్లా కొన్ని కోరికలతో భక్తి మొదలు పెడతాడు. నిజంగా భక్తి పెరిగినప్పుడు, భక్తిగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు కోరికలు ఉండవు. దేవుడినే తెలుసుకోవాలి అని మాత్రమే కోరికలు, మిగిలిన కోరికలు ఉండవు. దేవుని మాత్రమే తెలుసుకోవాలి అనే కోరిక ఉన్నప్పుడు నా వాయిస్ రిపీట్ వస్తుంది. అవునండి, కొంచెం గురుగారు మీది ఏమన్నా అన్మ్యూట్ చేసుకుంటారా? గురుగారు మీ దాంట్లో నుంచి వస్తా ఉంది. వినపడుతుందా? వినపడుతుంది గురు, అన్మ్యూట్ చేసుకుంటారా గురుగారు? ఎందుకంటే మ్యూట్ సారీ గురుగారు, మ్యూట్ చేసుకుంటారా? ఎందుకంటే చాలా రీసౌండ్ వస్తా ఉంది. ఎలా చేయాలి నాకు తెలియదే. స్పీకర్ సింబల్ కదా గురుగారు, దాన్ని ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది. ఇప్పుడు బాగానే వస్తుంది గురుగారు, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు క్లియర్ గా నేను మ్యూట్ చేసేసాను గురుగారిది. ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు భక్తి అంటే మొదలు మనకి కోరికలతో మొదలవుతుంది.
నాకు పిల్లల సౌఖ్యం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం, సిరి సంపదలు కావాలనో, ఇట్లా లేకపోతే ఒక రోగాలు ఉండకూడదనో, ఈ విధంగా భక్తి మొదలవుతుంది. ఆ భక్తి దాటిన తర్వాత నిజంగా భక్తిగా ఉండాలి, దేవుడిని తెలుసుకోవాలి అనే భక్తి పెరిగినప్పుడు, నిజమైన భక్తి పెరిగినప్పుడు అప్పుడు ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది. ఇంకా కోరికలు ఉండవు. ఏకాగ్రత పెరిగినప్పుడు మనసు శుద్ధం అవుతుంది. ఇంకా అన్ని ఆలోచనలు ఉండవు కదా. భక్తి మాత్రమే ఒకటే ఉంటుంది, ఏకచింతన లాగా. ఆ ఏకచింతన వల్ల మిగిలిన ఆలోచనలు లేకపోవడం వలన మనసు శుద్ధం అవుతుంది. శుద్ధమైన మనసు క్రమేపీ భక్తి చేస్తూ వెళ్తే క్రమేపీ ఏమవుతుంది, ఈ భక్తి అంటే ఇంతేనా, ఈ విగ్రహారాధనేనా, ఇంతేనా, ఇది కాదు ఇంకో ఏదో ఉంది అని మనసుకు అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆ వెతకడం కోసం శాస్త్రాలు పట్టుకుంటాం. అప్పుడు ఆ శాస్త్రాలు పట్టుకుంటే శాస్త్రాల ద్వారా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. అన్ని రకాల రామాయణం, ఇప్పుడు రామాయణం ఉంది అంటే పరివారంతో ఎలా ఉండాలి, మనం తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, మొగుడితో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూడాలి, సమాజంలో అందరితో ఎలా ఉండాలి, ఇట్లాగా ఎవరెవరితో ఎలా వ్యవహరించాలి అనేది ఒక జ్ఞానం వస్తుంది. దాని మూలన మనలో ఒక ధర్మం పెరుగుతుంది. అట్లాగే భాగవతం విన్నామంటే భాగవతం మూలన భక్తి పెరుగుతుంది. భక్తికి మనం ఎంతవరకు భక్తి మనం ఎలా చేయగలము, ఎలా ముందుకెళ్ళగలం అనేది భాగవతం ద్వారా అర్థమవుతుంది. మనకి ఎన్నో ఉన్నాయి. ప్రహ్లాదుడి చరిత్ర ఉంది, అనేక కథలు ఉన్నాయి కదా, ధ్రువుడి స్టోరీ ఉంది, ఇలా ఎన్నో ఉన్నాయి కదా. వీటి మూలాన మనకి భక్తి పెరుగుతుంది. ఇట్లా మనం నేర్చుకుంటూ వెళ్ళగా ఇంకా ఉన్న ఈ ప్రపంచమంతా అసత్యము, మనకి ఇది కాదు, అసత్యం అన్నది మనకి అప్పుడే తెలియదు. ఈ ప్రపంచమంతా ఇంతేనా, ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని మనసుకి స్ఫురణగా అనిపిస్తుంది. అది అనిపించినప్పుడు మనం నెమ్మదిగా ఈ ప్రస్థానత్రయానికి చదవడం మొదలు పెడతాం. గీతనో ఉపనిషత్తులనో ఇవన్నీ చదవడం మొదలు పెడతాం. ఇవన్నీ చదవడం మొదలుపెట్టిన తర్వాత అసలు విద్య తెలుసుకోవడం మొదలవుతుంది, మనకి నేర్చుకోవడం. నా వరకు నాకేమనిపిస్తుందంటే, గురువు గారు పరిచయం అయ్యేంత ముందు వరకు నేను శాస్త్రాలనే చదివాను. శాస్త్రం దాకా శాస్త్రాలే నాకు, అది తప్ప నాకు ఇంకొకటి తెలీదు. గురువు గారు పరిచయం అయిన తర్వాత ఇంకా ఆయన బ్రహ్మజ్ఞాని. జ్ఞానం అంటే ఈ శాస్త్రాన్ని ఏవైతే చెప్తున్నాయో ఆ స్వరూపమే ఆయన. ఎదురుగా ఉన్నప్పుడు మనకి ఇంకా శాస్త్రాలతో పనే ఉంది. గురుగారు చెప్పింది మనకి చేతనైనంత మనం చేసుకుంటూ వెళ్తే చాలు, ఆయనకి మనం శరణొచ్చితే చాలు. అలా అనిపించిన తర్వాత ఇంకా నేను అన్ని వదిలిపెట్టేస్తాను. ఓన్లీ ఒక గురువుగారు తప్ప ఇంకా నాకు ఇంకా ఏం అక్కర్లేదు, ఏ శాస్త్రాలతో నాకు పని లేదు. ఆయన చెప్పింది నేను విని నాకు చేతనైనంత నేను చేసుకోగలిగితే చాలు. నాకు అర్థమైంది. చాలా చక్కగా చెప్పారు లక్ష్మి గారు. నమస్తే. రోహిణి గారు, ప్రసన్న గారు, సరస్వతి గారు, టైం ఇంకా 10 minutes ఉందండి. ఎవరైనా చెప్పగలుగుతారా? సరస్వతి గారు కానీ, ప్రసన్న గారు కానీ, రోహిణి గారు కానీ. గురువు గారు చెప్తున్నారు, అది అన్మ్యూట్ కాలేదు. గురువు గారు ఓకే అండి. గురువు గారు చెప్తున్నారు, అన్మ్యూట్ అవ్వలేదు. హడావుడిగా పరిగెత్తి తెలుసుకునేది కాదు కనుక రేపు కూడా ఈ విషయమే చర్చించండి. అయ్యో నేను చెప్పలేకపోయానే, నా భావన ఇది కదా, గురువు గారు ఏమంటారో అనేది మిగిలకూడదు. రేపు కూడా దీన్నే చర్చిద్దాం. నేను వింటూ ఉంటాను, మీరు చెప్పలేని స్థితిలో అప్పుడు నేను చెబుతాను. ఓకే, అయిపోతుందని అనుకోబాకు కాలం. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగే బదులు నిల్చుని నీళ్లు తాగటం ఉత్తమం. అయిపోతుందన్న భయం వద్దు. ప్రతి విషయము మహర్షి చెప్పింది ఎంతో విశిష్టమైనది. అంత తొందరగా తేల్చే విషయం కాదది. ఆయన శాస్త్రాలను రిజెక్ట్ చెయ్యలేదు. అంత మాత్రం చేత అవి అవసరం లేదు అనుకోవటం పొరపాటు. వేటి అవసరం అంతవరకే. ఈ విషయం రేపు చెబుతాను. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడించు. అయిపోయినప్పుడు భయపడవద్దు, అయ్యో చెప్పకుండా వెళ్ళిపోయినారే, రేపు చెబుతాను.